ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బాగా ఒక వార్త నిన్న బాగా వైరల్ అయింది. ఏంటి అదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి పోయిందో రేవంత్ రెడ్డికి కూడా అర్థమవుతలేదు, ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులకు కూడా అర్థమవుతలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతారు. ఫస్ట్ ఏదో హీరోయిన్లో ఫోన్లు అన్నాడు, వ్యాపారుల ఫోన్లు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఫోన్లు అన్నారు, రేవంత్ రెడ్డి వాళ్ళ ఫోన్లు విన్నారు అన్నారు. ఇట్లా రకరకాలుగా తిప్పి జడ్జిల ఫోన్లు విన్నారని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ రాకుండా అరెస్ట్ అయిన వాళ్ళకు ఇట్లా రకాలుగా ప్రయత్నం చేసి ఇందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు బయటికి రాకుండా ఉంచడం కోసము రేవంత్ రెడ్డి ఎంత మేనేజ్మెంట్ చేయాలో అంత మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. అది తెలుస్తూనే ఉంది, ఓపెన్గా అర్థమవుతూనే ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరిని మేనేజ్ చేసుకుంటే వీళ్ళకు అదవుతుందో అట్లా మేనేజ్ చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చిర్రు. అంటే వీళ్ళు ఏమంటారు, బేసిక్గా స్క్రిప్ట్ రాసుకొని స్క్రీన్ ప్లే రాసుకొని సినిమా తీస్తారు. కానీ నాకు గ్రౌండ్కి పోయిన తర్వాత స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు అనమాట. అది ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు, ఆ కథ ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు, ఏడ ముగించాలనో అర్థమవుతలేదు. అందుకనే రకరకాల ట్విస్టులు వస్తూ ఉన్నాయి, యాడ్ అవుతూ ఉన్నాయి. ఇందులో ముందు స్క్రిప్ట్ రాసుకోలే, ముందు గ్రౌండ్కి పోయి షూటింగ్ ప్రారంభించినాక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టారు. ఏ రోజుకి ఆ రోజు షూటింగ్ మందం రాసుకుంటారు అనమాట. ఇప్పుడు త్రిపురదాంగా పోయింది ఆ షూటింగ్, ఫోన్ ట్యాపింగ్ షూటింగ్ స్క్రిప్ట్ త్రిపురదాంగా పోయింది. త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్ అయిందంట. ఇంద్రసేనారెడ్డి నెంబర్ ఉన్న ఫోన్ సంభాషణను గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం, ఆయన ఓఎస్డి నర్సింహులు వాంగ్మూలం నమోదు చేసినటువంటి పోలీసులు. చెప్పినా కదా, అంటే ఇది అటు తిప్పి ఎక్కడెక్కడికో తీసుకుపోవాలి. దీన్ని మీరు చూస్తూ ఉండండి. ఇది ఇప్పుడు త్రిపుర గవర్నర్ దాకా పోయింది కదా, ఇంకొక నెలనో 2 నెలలు పోయినాక ప్రధానమంత్రి ఫోన్ కూడా విన్నాడు. ఎవరు? ప్రభాకర్ రావు. ప్రధానమంత్రి ఫోన్ విన్నాడు, అమిత్ షా ఫోన్ విన్నాడు, మోడీ ఫోన్ విన్నాడు, కేంద్ర మంత్రులు అందరి ఫోన్లు విన్నాడు ఇక్కడ కూర్చొని అని చెప్పేసి రాస్తారు. ఇదే వార్తలు రాస్తారు. చూడండి, మీరు చూడండి, భవిష్యత్తులో ఇదే వస్తాయి వార్తలు. ఏం పని లేదా వాళ్ళకి అయ్యా, మొత్తం వీళ్ళ ఫోన్లు వినుకుంటూనే కూర్చుంటారు అన్నమాట. ఎందుకు రాగి అబద్ధపు రాతలు, అబద్ధపు రోతలు? ఈ ప్రభుత్వం చేతగానే దద్దమ్మ సర్కార్ ఇది. నీకు ఏ పని చేయనిక చేత కాదు, కానీ ఇట్లాంటి బేకారు వార్తలు రాసి బేకారు వార్తలు ముచ్చట్లు చెప్పేసి ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది రాసేది ఈనాడు పత్రిక కాదు, ఈ వార్త రాసేది రేవంత్ రెడ్డి కింద ఉన్నటువంటి అయోధ్యారెడ్డి ఈ బ్యాచ్ మాత్రమే ఈ పేపర్లలో వార్తలు రాపిచ్చి ఇస్తూ ఉన్నది. అసలు ఏం చెప్తుర్రో, ఏం చూపిస్తుర్రో, ఆ ఫోన్ ట్యాపింగ్ ఏందో ఇప్పటిదాకా ఓ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు, ఓ కథ లేదు, ఓ కార్ఖానం లేదు. కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేయాలి, లోపలేయాలి. 2-3 పేర్లు చెప్పగానే రేవంత్ రెడ్డికి సర్ర మండుతూ ఉంది. సో వాళ్ళందరూ లోపలేసి పెట్టాలి. ఈ కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక బేవార్సు కేసు, ఏమిటికి కాదు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటిది? మా ఫోన్లో ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు, ఎవరెవరు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు ఏందనేది, అది ఏడ చేస్తూ ఉన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ డిపార్ట్మెంట్లో పెట్టి చేస్తూ ఉన్నారు, నార్కోటిక్ డిపార్ట్మెంట్కి దీనికి ఏం సంబంధము, ఇవన్నీ కూడా తెలియంది కాదు. మళ్ళీ రేపన్నాడు ఇలా భాగవతం కూడా అంతా బయటకు వస్తుంది. రేపు గవర్నమెంట్ మారినాక రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఏమేమి చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఆ ప్యాలెస్ నుంచి గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్కి రాలేకపోతున్నాడు, ఎందుకు అలా నుంచి చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ ఆ చీకటి ఒప్పందాలు ఏంటిది, మెగా కృష్ణారెడ్డితో ఈయనకు జరిగినటువంటి డీల్ ఏంటిది, ఇవన్నీ కూడా రేపు మళ్ళీ ప్రభుత్వం మారినాక ఇవన్నీ భాగవతం అంతా ఇట్లనే వస్తుంటారు సీరియల్ లెక్క బయటికి. సో కాబట్టి ఎందుకంటే దొంగ అంటే ఈడు దొంగన్న సంగతి ప్రజలు గుర్తించారు కదా. సేమ్ రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఆయన చేసే తప్పు ఇతరుల మీద నెట్టేస్తే ఈయన చేసే తప్పును గుర్తించారు కదా ప్రజలు. ఫోన్ ట్యాపింగ్ ఈయన పాల్పడుతున్నట్టున్నది మరి చూడబోతుంటే. అందుకే ఫోన్ ట్యాపింగ్ మీద 4 రోజులకోసారి 10 రోజులకోసారి కొత్త మలుపులు తిరుగుకుంటా కొత్త స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు త్రిపుర గవర్నర్ దాకా పోయిందంట కథ. ఏమయ్యా ఇది నమ్మితట్టని ఉండాలి కనీసం. ఇక మోడీ పేరు రాయిర్రి. 4 రోజులు పోయినాక మోడీ ఫోన్ ట్యాప్ అయింది, అమిత్ షా ఫోన్ ట్యాప్ అయింది, రాష్ట్రపతి గారి ఫోన్ ట్యాప్ అయిపోయింది. గవర్నర్ తర్వాత రాష్ట్రపతి కదా, రాష్ట్రపతి ఫోన్ కూడా మొత్తం కేసీఆర్, ప్రభాకర్ రావు ఈయన ఉన్న వాళ్ళు ఇనుకుంటా కూర్చున్నారు. మొత్తం ఇదే పని, అంతా పరిపాలన గాలికి పెట్టారు. అందుకే వాళ్ళు పింఛన్ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే, కేసీఆర్ కరెంట్ చక్కగా ఇవ్వలే, ఏ కార్యక్రమం ఏం చేయలే. ఈ ఫోన్ వినుకుంటూనే కూర్చున్నాడు కేసీఆర్, ప్రభాకర్ రావు వీళ్ళందరూ అధికారులంతా. నీ బేవార్సు ముచ్చట్లు, బేవార్సు పనులు. ఒకటే అక్కడికి వచ్చేది. ఇది ఏ పేద ప్రజలకు అక్కడికి వచ్చేది చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏదో ఒక రాజకీయంగా అస్త్రం దొరికించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి నేను ఎట్లన్నా చేసి వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నము. ఇప్పటికే 6-7 సార్లు కేటీఆర్ మీద ప్రయత్నాలు చేసి అరెస్ట్ చేసి జైలు వేయాలనే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ దుకాణం కార్యక్రమం పెట్టుకున్నారు.
సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతా ఉన్నది.